వాస్తవాలు మాట్లాడితే ఆ ఎమ్మెల్యేకి మింగుడు పడ్డం లేదు. అసందర్భ ప్రేలాపనలు మాని అభివృద్ధిపై ఫోకస్ చేయాలి అని సూచిస్తే చిర్రెత్తుకొస్తుంది. అసాంఘిక శక్తులను ప్రోత్సహించొద్దు అంటే ఆగ్రహంతో ఊగిపోతారు. ప్రజలకు మంచి జరగాలి అని ఏం మాట్లాడినా పెడార్థాలు తీస్తారు. చివర్లో తననే నిందించారు అంటూ మైకు పట్టుకొని ప్రజల ముందు అవలీలగా అబద్ధాలు మాట్లాడతారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. ఆ మహిళా ఎమ్మెల్యే చేష్టలతో నియోజకవర్గంలో ప్రజలు అవాక్కవుతున్నారు. ఈమె ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ప్రశాంత వాతావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనే ఇమేజ్ ఉండేది. కానీ ఇది ఒకప్పుడు. దశాబ్దాల కాలం నుండి ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు నల్లపురెడ్డి కుటుంబీకులు. కోవూరు నియోజకవర్గంతో ఈ కుటుంబానిది 4 దశాబ్దాలకు పైగా అనుబంధం. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గం నుండి ఏకంగా 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఓసారి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2024 ఎన్నికలకు సరిగ్గా నెల ముందు టీడీపీ పార్టీ నుండి మొదటిసారి టికెట్ దక్కించుకొని నియోజకవర్గంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ప్రత్యర్థిగా అడుగుపెట్టారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ఏ ముహూర్తాన ప్రశాంతి అడుగు పెట్టారో కానీ ఆ రోజు నుంచి నియోజకవర్గంలో ప్రశాంతత కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికలకు ముందు వరకు ఆమె వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలోకి జంప్ అయ్యారు. అందుకు కారణాలు అనేక ఉన్నప్పటికీ కేవలం దంపతులిద్దరూ చట్టసభల్లో ఉండాలనే అజెండాతోనే ఈ ఫిరాయింపు జరిగిందంటారు స్థానికులు. అనుకున్నట్లుగానే భర్తకు నెల్లూరు ఎంపీ టికెట్టు, భార్యకు కోవూరు ఎమ్మెల్యే టికెట్టు దక్కించుకొని ఇద్దరూ గెలిచారు. దీని వెనుక గాలివాటం, ఈవీఎంల మాయాజాలం ఉందనే చర్చ ఇప్పటికీ జరుగుతుంది. ఈ సంగతి పక్కన పెడితే మొదటిసారి రాజకీయ రంగ ప్రవేశం చేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై నియోజకవర్గంలో అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదటి 3 నెలల ఆమె పరిపాలనపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆ తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడడంతో మెల్లగా రాజకీయ విమర్శలు చేశారు. ఆ విమర్శల్ని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహించలేకపోయారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. ఆ మాటల యుద్ధం ముదిరి ఏకంగా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ఇంటిని ధ్వంసం చేయించే వరకు వెళ్లింది. ఆ ఘటనతో ప్రశాంతి వ్యవహార శైలి జిల్లా ప్రజలకు తెలిసొచ్చింది. ఆ తర్వాత కూడా మాజీ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కొనసాగిస్తూ వచ్చారు ప్రశాంతిరెడ్డి. నియోజకవర్గంలో రౌడీ సంప్రదాయానికి ముగింపు పలకాలని మాజీ ఎమ్మెల్యే సూచిస్తే మీ పార్టీనే రౌడీ పార్టీ అంటూ అసందర్భ వ్యాఖ్యలు చేశారు. కొందరు టీడీపీ వ్యక్తులు గ్రూపులుగా ఏర్పడి అవినీతికి పాల్పడుతున్నారని విమర్శిస్తే నువ్వే పెద్ద అవినీతి పరుడివంటూ వ్యక్తిగత దూషణలకు దిగారు. ఈమె వ్యవహార శైలితో విసుగు చెందిన కొంతమంది ప్రజలు నియోజకవర్గంలో ప్రశాంతత లేదంటూ వాపోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.